అవసరమైతే ఆకలితో చనిపోయిన పరవాలేదు కాని ఇటువంటి నలుగురు వ్యక్తులను ఎప్పుడు కూడా సహాయం అడగకూడదని కాకి చెప్పిన ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం. ఎందుకంటే మన ఇంట్లో మన పెద్దవాళ్లు కూడా చెబుతూ ఉంటారు, ఆకలితో అలమటించిన పర్వాలేదు కాని ఇలాంటి వారిని మాత్రం ఎప్పుడూ సహాయం అడగకూడదు అని. అయితే ఇదే విధంగా ఈ కాకి పురాణంలో కూడా ఒక నలుగురు దగ్గర ఎప్పుడు కూడా సహాయం కోసం అడగవద్దని కాకి చెప్పింది. ఇంతకీ కాకి చెప్పిన ఆ నలుగురు వ్యక్తులు ఎవరో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైతే ఈ పురాణాన్ని పూర్తిగా వింటారు వారికి సర్వపాపాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా కాకి చెప్పిన ఈ కథ గురించి తెలుసుకుందాం. వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమఃశివాయని కామెంట్ చేయండి. పూర్వం ఒక అందమైన అడవి ఉంది. అందులో చాలా రకాల జంతువులు సంతోషంగా జీవిస్తున్నాయి. అయితే దురదృష్టవశాత్తు అడవిలో దారుణమైన కరువు అనేది వచ్చింది. ఈ కరువు ఎంత భయంకరంగా ఉందంటే ఆ అడవిలో అది వర్షాకాలం అయినా సరే ఏడాది పొడవునా ఒక్క వర్షపు చుక్క కూడా కురవలేదు. అడవిలోని చెరువులో ఒక్క చుక్క నీరు కూడా లేకుండా ఇంకిపోయాయి. అందువల్ల అడవిలో నివసించే జంతువులకి కూడా తినడానికి ఆహారం, తాగడానికి నీళ్లు లభించలేదు. దానితో అడవిలో ఉన్న జంతువులన్నీ కూడా ఆకలితో అలమటిస్తున్నాయి. అయితే అడవిలో నివసించే జంతువులు, పక్షులు ఆకలి బాధలు భరించలేక అడవిని వదిలి వేరే అడవికి వెళ్లడం మొదలుపెట్టాయి. కానీ కరువుతో అలమటిస్తున్న అడవిలోని ఒక కాకి జంట కూడా నివసిస్తూ ఉంది. ఆ కాకి జంట కూడా ఒక చెట్టు కొమ్మ మీద బాధతో కూర్చొని ఉన్నాయి. ఎందుకంటే ఆ కాకుల్లో ఆడ కాకికి బాగా ఆకలిగా ఉంది. ఆ ఆడ కాకి 2 రోజుల నుంచి ఏమీ తినలేదు. ఎందుకంటే ఆ కాకులకి అడవి మొత్తం ఎంత వెతికినా తినడానికి ఏమీ దొరకలేదు. ఆ కాకులు కొమ్మ మీద కూర్చొని అటు ఇటు చూస్తూ ఉన్నాయి. ఇంతలోనే అక్కడికి ఒక నక్క మాంసం ముక్కతో కాకులు ఉన్న చెట్టు కిందకి వస్తుంది. ఇక ఆడ కాకికి ఆ నక్క దగ్గర ఉన్న మాంసం ముక్కను చూడగానే ఆ కాకి నోట్లో నీళ్లు రాయి. ఇక వెంటనే ఆ కాకి నక్కతో ఇలా అంటుంది, నక్క బావ, నేను 2 రోజుల నుంచి ఏమీ తినలేదు, చాలా ఆకలితో ఉన్నాను. దయచేసి నాకు కూడా నీ మాంసం ముక్క నుంచి కొంచెం ముక్కనివ్వండి. దీంతో నాకు చాలా సహాయం చేసిన వారు అవుతారు. అలాగే నా ఆకలి కూడా తీరుతుంది. లేకపోతే మేము ఖచ్చితంగా ఆకలి బాధతో ఇక్కడే చనిపోతామని ఆ కాకి నక్కతో అంటుంది. ఆ నక్క కూడా చెట్టు మీద కూర్చుని ఉన్న కాకులవైపే చూస్తూ నక్క తన మనసులో ఇలా అనుకుంటుంది, ఈ చిన్న మాంసం ముక్కతో నా కడుపు ఎలాగూ నిండదు. అంతేకాకుండా ఈ కాకులు తమంతట తామే నన్ను సహాయం అడిగాయి కాబట్టి వాటిని కూడా నా దగ్గరికి రప్పించుకోవడానికి ఇదే మంచి అవకాశం. ఎందుకంటే ఈ కాకులు నా దగ్గరికి వచ్చి మాంసం ముక్కను తినే లోపు నేను ఆ కాకులను చంపి నా కడుపు నింపుకోవచ్చు అని అనుకుంటుంది. ఇక ఆ తర్వాత ఆ జిత్తుల మారిన నక్క ఆ కాకితో ప్రేమగా మాట్లాడుతూ, ఓ కాకమ్మ, నువ్వేమీ బాధపడకు, చెట్టు కొమ్మ నుంచి కిందికి దిగి నా పక్కన వచ్చి కూర్చో, నిన్ను నా పక్కన కూర్చోబెట్టుకొని ఎంతో ప్రేమతో ఈ మొక్కను నీకు తినిపిస్తాను అంటుంది. నక్కలా ప్రేమగా మాట్లాడడం విన్న వెంటనే ఆ ఆడ కాకికి కూడా ఎంతో ఆనందిస్తుంది. ఇక చెట్టు మీద నుండి ఎగిరి కిందికి వెళ్లడానికి సిద్ధమవుతుంది. అయితే పక్కనే ఇదంతా గమనించిన మగ కాకి ఆ ఆడ కాకిని కిందకు వెళ్లకుండా ఆపి ఇలా అంటుంది, ఈ గుంట నక్క మన జాతికి శత్రువు అని నీకు తెలియదా? అయినా నువ్వు ఆ నక్క మాటలు విని కిందికి గనక వెళితే ఆ నక్క నీకు మాంసం ముక్క పెట్టడం ఏమో కానీ నిన్ను మాత్రం ఖచ్చితంగా చంపేసి తింటుంది అని చెబుతోంది. అయితే ఆడ కాకి మాత్రం ఆకలితో ఉండడం వల్ల తన భర్త చెప్పే మాటలు ఏమీ పట్టించుకోదు. లేదండి, మీకేం తెలియదు, నక్క బావ ఎంతో ప్రేమగా చెప్పాడు, నాకు మాట కూడా ఇచ్చాడు, స్వయంగా మీరే చూశారు కదా, కాబట్టి నేను తప్పకుండా వెళ్తాను. ఖచ్చితంగా అతడు ఇటువంటి పని చేయడు, నాకు ఆహారం కూడా పెడతాడు అని అంటుంది. మీరు కూడా నాతో పాటు రండి, కొద్దిగా తినొచ్చు అని తన భర్తని కూడా రమ్మని చెబుతుంది. అయినా కూడా మగ కాకి తన భార్యకి ఎంతో నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఆ జిత్తుల మారిన నక్క దగ్గరికి వెళ్ళొద్దు, అది నిన్ను చంపి తినేస్తుందని హెచ్చరిస్తూ ఉంటాడు. అప్పటికి కూడా ఆడ కాకి తన భర్త అయినా మగ కాకి మాటలను అస్సలు అర్థం చేసుకోదు. అంతేకాకుండా మీకేం తెలియదు, మీరు కేవలం భయంతో నాకు దక్కే ఆహారాన్ని కూడా ఆపేస్తున్నారని ఉంటుంది. దీంతో తన భార్య అయిన ఆడ కాకి మనసును మార్చడానికి ఆ మగ కాకి, సరే, నువ్వు కోరుకున్నట్లుగాని నువ్వు ఆ నక్క దగ్గరికి వెళ్ళు, ఆహారం తిను, కానీ అంతకంటే ముందుగా నేను నీకు ఒక చిన్న కథ చెబుతాను. ఆ కథ విని అందులోని నీతిని అర్థం చేసుకో, ఆ తర్వాత నువ్వు నక్క దగ్గరికి వెళ్ళొచ్చు అని చెబుతోంది. ఇంకా ఆడ కాకి తన భర్త చెప్పే కథను చాలా శ్రద్ధగా వినడం ప్రారంభిస్తుంది. ఓ కాకమ్మ, కొద్ది రోజుల క్రితం ఈ అడవిలో ఒక మర్రిచెట్టు ఉండేది. ఆ మర్రిచెట్టు తొర్రలో ఒక 2 జంట పావురాలు నివసిస్తూ ఉన్నాయి.
అయితే అదే మర్రిచెట్టు మరొక తొర్రలు ఒక పాము కూడా నివసిస్తూ ఉంది. ఇక పావురం పెట్టిన గుడ్లు అన్నిటినీ కూడా ఆ పాము తినేస్తూ ఉండేది. ఎలా అంటే పావురాలు ఆహారం కోసం బయటకు వెళ్ళినప్పుడు ఆ పాము వచ్చి పావురం పెట్టిన గుడ్లని ఒక్కొక్కటిగా తినేస్తూ ఉండేది కొన్నిసార్లు. అయితే ఆ పావురం పెట్టిన గుడ్లు పిల్లలుగా కూడా మారేవి. ఆ పావురాలు ఆహారం కోసం బయటకు వెళ్ళినప్పుడల్లా ఆ పాము పావురాల పిల్లలను కూడా తినేస్తూ ఉండేది. ఇక ఇదంతా చూసిన ఆడ పావురం చాలా బాధపడింది. ఎందుకంటే ఎంతైనా మాతృ హృదయం కదా. ఆ విధంగా ఆ పావురానికి ఎన్నోసార్లు బాధ కలిగింది. అందుకే ఆమె ఎంతో విచారించింది. ఒక రోజంతా ఏడుస్తూనే కూర్చుంది. ఇక తన భార్య ఏడుపును చూసిన మగ పావురం కూడా తన భార్య పక్కనే కూర్చొని ఏడవటం ప్రారంభించింది. అయితే అదంతా గమనించిన ఒక కాకి వారి దగ్గరికి వెళ్లి ఓ జంట పావురాలు అసలు ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగింది. ఇక వెంటనే పావురాలు జరిగిన కథ మొత్తం కాకికి చెబుతాయి. నేను గుడ్లు పెట్టిన ప్రతిసారి ఈ పాము మేము ఆహారం కోసం బయటకు వెళ్ళినప్పుడల్లా నా పిల్లల్ని నా గుడ్లని తినేస్తోంది. అందుకే మేము ఈ విషయానికి గురించి ఆలోచించి చాలా బాధపడుతున్నాం. కనీసం మేము ఆ పాము పైన ప్రతీకారం కూడా తీర్చుకోలేకపోతున్నావు. ఎందుకంటే మాకంటే ఆ పాము ఎంతో బలమైంది. అంతేకాకుండా అది విషపు జీవి కాబట్టి చాలా ప్రమాదకరమైంది. ఇలా తమకు జరిగిన అన్యాయాన్ని మొత్తం కూడా ఆ కాకికి చెప్పుకొని చాలా బాధపడ్డాయి. ఇక పావురాలు చెప్పిన విషాదకరమైన సంఘటన గురించి తెలుసుకున్న కాకి ఒక ఉపాయం చెప్పింది. వెంటనే ఆ కాకి పావురాల మీద జాలిపడి మీ సమస్యకు పరిష్కారం నా దగ్గర. ఇక పావురాలు చెప్పిన విషాదకరమైన సంఘటన గురించి తెలుసుకున్న కాకికి ఒక ఉపాయం తట్టింది. వెంటనే ఆ కాకి పావురాల మీద జాలిపడి మీ సమస్యకు పరిష్కారం నా దగ్గర ఉంది కాబట్టి మీరు భయపడకుండా నాతో పాటు రండి. ఎందుకంటే ఈ పక్కనే ఒక చెరువు ఉంది. ఇక మనం ఆ చెరువు నుంచి చేపలు పట్టి తీసుకొని వద్దామని అంటుంది. ఈ మాట విన్న వెంటనే పావురాలు నువ్వు చెప్పేదేంటో మాకు అర్థం కాలేదు అని అంటాయి. అప్పుడా కాకి ఆ పావురాలకు అసలు విషయానికి ఏంటో వివరించడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే మన శత్రువు మనకంటే ఎక్కువ శక్తి కలిగి మనం ఎదిరించలేని స్థితిలో ఉన్నప్పుడు, అంటే అతని మనం మన కండ బలంతో ఎదిరించలేనప్పుడు మనం మన బుద్ధి బలాన్ని ఉపయోగించాలి. అంటే మనం మన తెలివితో అతని ఓడించాలని అంటుంది. ఆ మాటలు విన్న పావురాలు అది ఎలా సాధ్యమవుతుందని అంటాయి. అప్పుడు కాకి వాటికి వివరంగా అసలు విషయాన్ని చెబుతుంది. మనం చెరువు దగ్గరికి వెళ్లి ఆ చెరువులో ఉన్న చేపలను పట్టుకొని వద్దాం. అయితే ఇక్కడికి కొద్ది దూరంలోని ఒక ముంగిస నివసిస్తుంది. మనం ఆ చేపలను ఆ ముంగిస ఇంటి దగ్గర నుండి ఒక్కొక్కటిగా కొద్ది దూరంలో పెడుతూ ఈ పాము తొర్ర వరకు ఆ ముంగిసను తీసుకొని రావాలి. ఆ ముంగిస చేపలను చూసిన వెంటనే వాటిని తినుకుంటూ ఇక్కడి వరకు వస్తుంది. ఇక్కడికి వచ్చాక ఆ పామును కూడా చంపేస్తుందని కాకి పావురాలకు చెబుతుంది. దీంతో మీ శత్రువు కూడా అంతమైపోతాడని ఆ కాకి అంటుంది. ఎప్పుడైతే కాకమ్మ చెప్పిన మాటలను పావురాలు వింటాయో వాటికి కూడా ఆ కాకి చెప్పిన మాటల మీద నమ్మకం కలుగుతుంది. అవి కాకితో కలిసి చెరువు దగ్గరికి వెళ్లి చేపలను పట్టుకుంటాయి. ఇక మొదటిగా పట్టుకున్న చేపను ముంగిస నివసిస్తున్న ఇంటి వద్ద పెడతాయి. ఆ తర్వాత మళ్లీ చెరువు దగ్గరికి వెళ్లి మరికొన్ని చేపలను పట్టుకొని వచ్చి కొద్ది దూరంలో ఆ చేపలను పాము నివసిస్తున్న గూడు వరకు పెట్టుకుంటూ వస్తాయి. ఆ తర్వాత అన్నీ కలిసి చెట్టు కొమ్మమీద కూర్చొని ముంగిస రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. కొద్దిసేపటి తర్వాత ముంగిస దాని ఇంటి నుంచి బయటకు రాగానే దానికి పావురాలు పెట్టిన చేపలు కనిపిస్తాయి. వెంటనే అది దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకొని ఆ చేపను సంతోషంగా తింటుంది. ఆ తర్వాత ఆ ముంగిస మరికొంత ముందుకు నడిచిన వెంటనే అక్కడ మరొక చేప కనిపిస్తుంది. మరింత ఆనందంతో ఆ చేపను కూడా తినేస్తుంది. ఆ తర్వాత ఆ ముంగిస మరికాస్త ముందుకు వెళ్ళగానే అక్కడ మరికొన్ని చేపలు కనిపిస్తాయి. వాటిని కూడా అది తినుకుంటూ ఆ ముంగిస పాము ఉండే తొర్ర వరకు చేరుకుంది. ముంగిస అక్కడే కూర్చుని అసలు చేపలు ఇలా వరుసగా ఎవరు పెట్టి ఉంటారు అని ఆలోచిస్తుంది. ఈ చేపలను తింటూ నేను ఇక్కడి వరకు వచ్చాను. ఖచ్చితంగా ఇక్కడ ఎవరో నివసిస్తూ ఉన్నారు. అంటే ఎవరో నాతో ఆటలాడుతున్నారు, లేదా ఎవరైనా నన్ను మోసం చేస్తున్నారా? నన్ను ఒక పథకం ప్రకారమే ఇక్కడి వరకు వచ్చేలాగా చేశారా? నా ప్రాణాలకు ఏదైనా ప్రమాదం ఉందా అని అనుకుంటుంది. సరే, నాతో ఈ విధంగా ఆటలాడిన ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని ఆ గుమ్మం దగ్గరే కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ ముంగిస ఎదురు చూస్తున్న కొద్దిసేపటికి ఆ చెట్టు తొర్రలో నుంచి ఆ పాము బయటకి వస్తుంది. ఆ పామును ఎప్పుడైతే ముంగిస చూస్తుందో వెంటనే ఇదంతా పామే చేసిందని అనుకుంటుంది. పామును చూసిన ముంగిసకు చాలా కోపం వస్తుంది మరియు పాముకు ముంగిసకు ముందు నుంచే ఒకరంటే ఒకరికి పడదు. ముంగిస నన్ను చంపడానికి పామే చేసిందని అనుకొని దానితో యుద్ధం చేస్తుంది. ఆ రెండు ఘోరంగా ఒకరినొకరు పొడుచుకొని పోట్లాడుకుంటాయి. చివరికి ముంగిస చేతిలో పాము మరణిస్తుంది. పాము చనిపోవడంతో ఆ పావురాలు ఎంతో ఆనందంగా
ఆనందిస్తాయి. అంతేకాకుండా చెట్టుమీద ఉన్న ఆ ఆడపావురం ఆనందంతో చెట్టు కింద ఉన్న ముంగిసను పిలిచి అన్నయ్య, నిజంగా నేను మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈ పాము మూలంగా మేము ఎంతో బాధపడ్డాము. ఈ పాము నా పిల్లలందరినీ చంపేసింది కాబట్టి ఈరోజు మీరు మా శత్రువును చంపి మాకెంతో ఆనందాన్ని కలిగించారు. అందుకే నేను మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని అంటుంది. ఎప్పుడైతే ఆ పావురం మాట్లాడిందో ఆ ముంగిసకు అసలు విషయానికి అర్థం అవుతుంది. ఓహో, ఇదంతా చేసింది మీరేనా అని ఆ ముంగిస పావురాలను అడుగుతుంది. ఆ పావురాలు అవును ముంగిసన్నయ్య అంటూ అసలు ఏం జరిగిందో, ఆ పాము ఏం చేసిందో మొత్తం కథనంతా ఆ ముంగిసకు వివరిస్తాయి. మీరు చేసిన ఈ పనికి ధన్యవాదాలు కూడా చెబుతుంది. అప్పుడు ముంగిస చిలక మాటలు విని, ఓ పావురమా, చెట్టుమీద కూర్చుని నాకు ధన్యవాదాలు చెబుతావా? చెట్టు కిందకు వచ్చి నాకు ధన్యవాదాలు చెప్పలేవా అంటుంది. అయితే తన శత్రువులు చంపేశాడు అన్న ఆనందంలో ఆడ పావురము ముంగిస తమును ఏం చేస్తుందని ఆలోచన కూడా లేకుండా వెంటనే ముంగిస దగ్గరికి వెళ్లి దానికి ధన్యవాదాలు చెబుతుంది. ఇలా పావురము ముంగిస వద్దకు వెళ్లగానే ముంగిస పావురాన్ని కూడా చంపి తినేస్తోంది. ఇక ఇదంతా చూసిన మగ పావురం మాట్లాడుతూ, అయ్యో, ఒక శత్రువు చనిపోయాడని ఆనందించే లోపి మరొక శత్రువు మన మీద విజయం సాధించింది, ఎంత పని జరిగిపోయింది అంటూ ఆ మగ పావురం ఎంతో ఏడుస్తుందని మగ కాకి తన ఆడ కాకి అయిన తన భార్యకి వివరంగా చెబుతుంది. ఈ విధంగా అయితే రెండు పావురాలు ఒక శత్రువు నుండి తప్పించుకొని మరొక శత్రువు భారీలో పడి చిక్కుకున్నారు అని శత్రువులు నమ్మడం వల్ల కదా ఆ పావురం చనిపోతుంది. మరొక శత్రువు భారీలో పడి చిక్కుకున్నారు శత్రువులు నమ్మడం వల్లే కదా ఆ పావురం చనిపోతుంది. అంటే ఆ పావురం పాము మాత్రమే తన శత్రువు అనుకుంది. కానీ ముంగిస కూడా వారికి శత్రువు అనే విషయాన్ని మర్చిపోయి దాని దగ్గరికి వెళ్ళింది. ముంగిస కూడా ఒక విషపు జంతువే కదా, మరి అది కూడా తప్పకుండా తనను చంపేస్తుందని విషయాన్ని ఆ సమయంలో అది మర్చిపోయింది. కాబట్టి ఎప్పుడైనా సరే శత్రువు నమ్మి సహాయం కోరితే చివరకు మిగిలేది నష్టం తప్ప మరొకటి ఉండదు. కాకమ్మ, నువ్వు నా మాట విను, మన శత్రువైన ఆ చిత్తుల మారిన నక్క దగ్గరికి వెళ్లకు, లేదంటే అది నిన్ను కూడా ఖచ్చితంగా చంపేస్తుందని మగ కాకి ఆడ కాకికి వివరంగా చెబుతుంది. అందుకే మనం పొరపాటున కూడా ఎప్పుడు ఈ నలుగురు వ్యక్తుల దగ్గరికి వెళ్లి మాత్రం అస్సలు సహాయము అడగకూడదు. అటువంటి నలుగురు వ్యక్తుల మీద ఎప్పుడూ నమ్మకం పెట్టుకోకు అని చెబుతుంది. అప్పుడు ఆడ కాకి, ఏవండి, మీరు చెప్పేది నేను శ్రద్ధగా విన్నాను. అయితే ఇంతకీ అటువంటి ఆ నలుగురు వ్యక్తులు ఎవరు? మనం ఎందుకు వారిని సహాయం అడగకూడదు? త్వరగా చెప్పండి అని అడుగుతుంది. దానికి మగ కాకి కూడా ఆ నలుగురు వ్యక్తులు ఎవరో చెప్పడం ప్రారంభిస్తుంది. మొదటి వారు ఎవరంటే నిన్ను శత్రువుగా భావించేవారు. ఎందుకంటే నువ్వు కనుక నీ సహాయం కోసం నీ శత్రువును బ్రతిమాడాలి అనుకుంటే నీ శత్రువు నీకు సహాయం చేయడం పక్కన పెట్టి అతను ఇదే మంచి అవకాశం అనుకొని నీ మీద దాడి కూడా చేస్తాడు. దానివల్ల నీకు ఎంతో నష్టం కలిగి అవకాశం ఉంది, లేదా నీ ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉండొచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా శత్రువు సహాయం చేస్తాడని అతని మాత్రం సహాయం అడగొద్దు. రెండో వారి ఎవరంటే అహంకారులు, అనగా గర్విస్తులు. ఎవరైతే ఎప్పుడు కూడా గర్వంతో అహంకారంతో ఉంటారు అటువంటి వ్యక్తుల నుండి కూడా ఎప్పుడు సహాయం కోసం అడగకూడదు. అతని దగ్గరికి వెళ్ళకూడదు. అతని దగ్గరికి వెళ్లడం కంటే చచ్చిపోవడమే మంచిది. ఎందుకంటే మీరు గనక అటువంటి గర్విష్టి దగ్గరికి వెళ్తే అతడు అహంకారంతో ఎగతాళి చేస్తూ నిన్ను అవమానిస్తాడు, పైగా నీకు సహాయం కూడా చేయడు. ఇక మూడో వ్యక్తి ఎవరంటే మోసగాడు. ఎందుకంటే మోసం చేసేవారి దగ్గరికి ఎప్పుడు కూడా వెళ్లి సహాయం అడగకూడదు. ఎందుకంటే మోసం చేసేవారు ఎప్పుడు కూడా మోసపూరితమైన మాటలే చెబుతారు. ఆ మాటలు ఎంతో తీయగా మనకు నమ్మకాన్ని కలిగించేలా ఉంటాయి, కానీ వారు చివరికి మనల్ని మోసం మాత్రమే చేస్తారు, ఎటువంటి సహాయం చేయరు కూడా. అంతేకాకుండా వారు వారి మోసంతో మిమ్మల్ని ఎక్కడో ఒక చోట ఇరికిస్తారు కూడా. వారు అవసరాల కోసం మిమ్మల్ని పూర్తిగా వాడుకుని ఆ తర్వాత మిమ్మల్ని విడిచి పెట్టేస్తారు. దాంతో మీకు చాలా నష్టం కూడా జరుగుతుంది. అంతేకాదు, మీరు మోసపోతున్నారని విషయానికి మీకు కొంచెం కూడా అర్థం కాదు. అందుకే మోసగాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో సహాయం అడగకూడదు, అతని దగ్గరికి వెళ్ళకూడదు కూడా. నాలుగో వారు ఎవరంటే మద్యానికి బానిసైన వ్యక్తులు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా తాగుబోతులు లేదా మత్తు పదార్థాలకు బానిసైన వాడి దగ్గరికి వెళ్లి పొరపాటున కూడా సహాయం అడగకూడదు. ఉదాహరణకి మీరు గనక రోడ్డు మీద వెళ్తూ ఎవరినైనా లిఫ్ట్ అడిగారనుకోండి, అప్పుడు ఎవరో ఒక వ్యక్తి బైక్ మీద వెళ్తూ మీ ముందు ఆగుతాడు.
నడుపుతాడు అయితే అతడు మద్యం సేవించి ఉన్నాడు కానీ మీరు అటువంటి వ్యక్తి బైక్ మీద కూర్చుని వెళుతున్నారు అయితే తాగిన మైకంలో ఉన్న ఆ వ్యక్తి బైక్ని ఏ విధంగా నడుపుతాడో మీకు తెలుసు కదా ఆ తర్వాత గుద్ది ఈ గుంతలోనో మిమ్మల్ని పడేసి వెళ్ళిపోతాడు లేదా అతను కూడా ఆ ప్రమాదంలో చనిపోయి మిమ్మల్ని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తాడు కాబట్టి ఎప్పుడు కూడా తాగుబోతుల నుంచి కూడా ఎటువంటి సహాయం అనేది అడగకూడదు ఇందువల్ల మీకు చెప్పేది ఏమిటంటే అవసరమైతే చనిపోయిన మంచిదే కానీ ఎప్పుడు కూడా మీకు సహాయం అవసరమైనప్పుడు ఇటువంటి ఆ నలుగురు వ్యక్తులు దగ్గరికి వెళ్లి సహాయము అడగకూడదు.